ఈరోజు ఒక స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఎ గర్ల్ హౌ షీ టర్న్ హర్ లైఫ్ ఇంటూ ఎ మ్యాజికల్. వేర్ యూ స్టార్టెడ్, వెన్ యూ స్టార్టెడ్, వై యూ స్టార్ట్. ఇప్పుడు ఏంటి, రోడ్డు మీద పోతున్నా భయపడతారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా భయపడాలి, ఏదైనా చదివినా భయపడాలి, ఇది చేయొద్దు అది చేయొద్దు అనే ఒక సర్కమ్స్టాన్సెస్ మనం చూస్తుంటాం అమ్మాయిల్లో. ఇలాంటి ఫేస్ చేస్తుంటారా మీరు? ఐ ఫేస్. నన్ను చాలా మంది చాలా రకాలుగా జడ్జ్ చేశారు. అంటారు కదా మొగరాయిడా ఏంటి ఈమె, పెళ్లి సంబంధాలు చూసినా కానీ ఇలాంటి పర్సన్ కి ఎవరు వస్తారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఒక వీడియోలో మనం రీల్స్ లో కూడా చూసుంటాం, ఒక ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుందా మనకు, కానీ తనకి ఎంకరేజ్మెంట్ కూడా లేదు. ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఆడతా, నేను డబ్బులు తగిలించుకుంటా, నేను అబ్బాయిలతో ఆడతా, నేను తిరుగుతా అంటే ఎట్లా, అసలు ఎట్లా అయింది పాసిబుల్ అంటారు. నేను నాకైతే చాలా కిక్ వస్తుంది అసలు. మా తమ్ముడిని ఇంట్లో మా డాడీని చూసి నేను భయపడ్డాను. నాకు వాళ్ళని చూస్తే షివరింగ్ అయ్యేది. ఆ బాయ్స్ ని చూస్తే నాకు అవి మెమోరీస్ అన్ని అవన్నీ గుర్తుకొచ్చేటి అన్నమాట. మీ గురించి మీరు రా అండ్ రియల్ అనుకుంటున్నారా? అందరికి తెలిసి ఉంటది మన ఇండియన్ చుట్టాలు ఎంత దారుణంగా ఉంటారో. అలాంటి కైండ్ ఆఫ్ జనరేషన్స్ నుంచి ఇప్పుడు కొంచెం కొంచెం మారుతుందిలేండి. ఏం మారుతుంది, ఏం మారట్లే. ఐడియా ఉంటే ఫౌండర్ అయిపోవచ్చా? అదే చెప్పాను కదా ఇప్పుడు. మై సక్సెస్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. అట్లని చెప్పి సక్సెస్ అయితే పెళ్లి చేసుకోలేం కదా. చాలా మంది అమ్మాయిలు చూస్తూ ఉంటాం కదా, 1-2 years 3 years కష్టపడకుండా టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. మోస్ట్లీ అమ్మాయిలు ఏంటంటే సేఫ్ సైడ్ ఉండాలనుకో, దీనికి రావడానికి ఆ బౌండరీస్ ని ఎలా క్రాస్ చేశారంటారా? అవన్నిటిని ధైర్యంగా ముందుకొచ్చి చెప్తేనే కదా 10 మందికి అర్థమయ్యేది. ఇక్కడ ఫ్రీడమ్ ఇచ్చినోడే కరెక్ట్గా ఉంటున్నాడు, ఫ్రీడమ్ లేనివాడు తప్పు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే స్టెప్ బ్యాక్ చేస్తారో అప్పుడు మీరు ఓడిపోయినట్టు. అమ్మాయిలకి స్పోర్ట్స్ అనేది సెట్ కాదు. ఓకే, అమ్మాయి అంటే ఇంతే, గెలలే పోయి బొక్క అడగకూడదు, బట్ నాకు రెస్పెక్ట్ కావాలి. ఓకే, అది లేనిది నేను అస్సలు ఉన్నాను ఇక్కడ. ఏముందని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే. దెన్ హౌ యూ ట్రీట్ మీ యాస్ ఎ స్లేవ్.